పోజు కొట్టే ఒక ఎర్ర కుక్క. ఆవిడ నేను ఒక వీడియోలో ఆయనకి వెలిగిందే అని నవ్వుతారు, నీకు ఎలగలేదు ఏం చేయను, సరే పేర్లు అవన్నీ వద్దు, నేను ఏదో వీడియోలో బంగారు తల్లిరా నువ్వు ఇలా ఉండాలి అని ఏదో అంటాను కదా. ఇప్పుడు చక్కగా కట్టు బొట్టుతో ఉంటే అక్షరాన ఓ పిల్ల అది డ్యాన్స్ బాగా చేస్తుంది, బంగారు తల్లి మెచ్చుకుంటాం కదా కామెంట్లో, ఇలా కనబడితే మెచ్చుకుంటాం కదా, అలా మెచ్చుకున్నాను ఏదో. అంటే ఆ నగలు అవి దిగేసి గంగిరెద్దులో ఉండాలా అంటది పుట్టి. మరి మీకు పెళ్ళి అయిందా మేడం? అయింది. పిల్లలు? అదే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా అని ఒకరికి అన్నాను అంటది. ఎక్స్పీరియన్స్ ఏంటిరా? అదేమన్నా గులాబ్ జామా, గుల్గుల్ జామా? నాకు తిరిగి అడుగుతున్నాను, ఈ మూలగడ చెప్పడండి ఏమో ఎలాగసలు. నేను 10 years 15 years 20 years తర్వాత ఏంటి వీళ్ళు, అది నాకు కావాలి. సొల్యూషన్ చెప్పనా? మనం స్కూల్స్ పెట్టాలి, మనం రూల్స్ ఫామ్ చేయాలి. స్కూల్స్ మనమే ఉండాలి, రూల్స్ మనమే ఉండాలి. అదవుతుందా? ఆ స్థితికి మనం వస్తామా? ఎవడేం చెప్తే అది బొమ్మలు ఆడతామా? చెప్పండి అందరూ. కట్టు బొట్టు జుట్టు, అప్పుడే హిట్, లేకపోతే ఫట్. కాబట్టి స్కూల్స్ పెట్టాలంటే ఏం చేయాలి? మనలో ఉన్న సొమ్ము దమ్మున్నోళ్ళు కలవాలి, ఓ టీం అవ్వాలి. మన ఆడపిల్లను మన ముందే ఎత్తుకెళ్ళి మన కళ్ళ ముందే నాశనం చేసే రోజు వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒక పెద్ద పందిని ఇంకో చిన్న పంది అడుగుతున్నాడు, సార్ మన జనాభా పెరిగిపోయిన తర్వాత మనం ఆక్రమించేస్తాం కదా సార్ ఈ దేశాన్ని, అప్పుడు హిందూ ఆడవాళ్ళని మనం ఎలా వాడుకోవచ్చు అంత రెడీగా ఉన్నాడు. నువ్వు ఆడిని తీసుకెళ్ళి నువ్వు భయ్యా అంటాను. ఇప్పుడు చిన్నపిల్ల కదా, నిన్నే అడుగుతాను, తల్లి ఇప్పుడు నువ్వే ఉన్నావు కార్తీక, ఈ అరటిపండు నువ్వు ఒలిచి తిందాం అని అనుకుంటావు, నీకు ఇవ్వగానే ఇలా నోట్లో పెట్టే లోపల ఎవరో వచ్చి అని ఊసారు, తింటావా? ఎందుకు తినవు? చిన్న బిడ్డ అండి, ఒకరి ఇంగిలి ఒకరు తినకూడదని ఇంగితం 4వ తరగతి మా చంటి తల్లికి ఉంది. నీకు 40, 50, 60 వచ్చినాయి, వాడు ఉమ్మేస్తాడని నీకు తెలీదా? వాడు ఉచ్చబోస్తాడని నీకు తెలీదా? వాడు మలం కలుపుతాడు నీకు తెలీదా? వాడి దగ్గరికి పోయి బయ్యా ఏ క్షవర్మాదేదో, వాడు నీకు బయ్యా ఎలా అయ్యాడు రా కుయ్య, నీ నోట్లో ఉయ్య నీ అయ్యా. ఎలాగైనా తిట్టాలి, ఉమ్ము తినే ఎదవని అలా తిట్టాలా వద్దా? ఇప్పుడు అరటిపండు తీసి తుతు అని ఊసి నువ్వు చూసావు, అయినా తింటావా? మరి తింటున్నారు వాళ్ళు, అందుకే తిట్టేది. తినేవాళ్ళని తిట్టాలా వద్దా? అది మా చింతలు చెప్పింది, కొట్టండి. వాళ్ళని తిట్టాలి, మా కార్తీక్ చప్పట్లు కొట్టాలి. నాన్న ప్లీజ్ ఆలోచించండి. బలం 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 అదొక్కటే మన రక్షిస్తుంది. దానికోసమే నా గలం ఇప్పింది, మీరు కూడా గలం ఇప్పండి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు ఏది బతికేస్తాం మనం, బాగా ఉన్నాం, ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి? దాని గురించి ఆలోచించండి. ఒక్కరోజు డైరెక్ట్ యాక్షన్ డే అని పిలిపించాడు జిన్నాగాడు. నౌఖాళీ, నవఖాళీ, దాన్ని షార్ట్ కట్లు నౌఖాళీ అంటారు. ఇది 2026, అది 1946, 80 ఏళ్ళు అయ్యి 8 years. ఇదే సంవత్సరం 80 ఏళ్ల క్రితం వాడు పిలిపివ్వగానే 2 days 40,000 మంది హిందువులు చంపారు.
వాళ్ళు ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాడు ఎప్పటికీ మనకు భయ్యా కాడు కాడు కాబోడు. నువ్వు వాడిని నమ్మడం అంటే పాము పడక కింద రెస్ట్ తీసుకోవడం. పాము పడక కింద రెస్ట్ తీసుకుంటే ఏమవుద్ది? కాబట్టి మనం బలపడాలి. ఆ బలం ఎలా సంపాదించాలి, ఏం సంపాదించాలో నేను చెప్తాను. నీ పేర్రా? నాగబిందు. బంగారు తల్లి, గివ్ ద బిగ్ హ్యాండ్ టు ద బోత్. అందరూ పిడికిలు బిగించండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై ఒక హిందువుగా ఎల్లవేళలా శతదా సహస్రదా ప్రయత్నించదను. భారత్ మాతాకి. ప్రయత్నం చేద్దామా? ప్రయత్నం చేయడం అంటే ఏంటి? లక్ష్యం కలిగి ఉండాలి. ఆ లక్ష్యం అచీవ్మెంట్ అవ్వాలి. ఇది 2026. పిల్ల నువ్వురా, నువ్వే వెనకాల అదే వెనకాలంటే మధ్యలో దా. ఏం పేరు అమ్మా? ఏం చదువుతున్నావు తల్లి? 2026 ఇది. 36కి నువ్వేంటి? కొంచెం పొడుగు పెరుగుతానంట. ఇప్పుడు 7 చదువుతుంది. 2029కి 10, 31కి ఇంటర్, 34కి డిగ్రీ అయిపోద్ది. ఇంకా 2 ఏళ్ళు మిగిలినాయి. 36కి నువ్వేంటి అమ్మా? జాబ్. చూసారా? ఏదో లక్ష్యం ఉండాలి. స్వామి వివేకానంద చెప్పారు, లక్ష్యం ఆదర్శం కలిగిన వాడు 5,000 తప్పులు చేస్తే, లక్ష్యం లేనివాడు ఆదర్శం లేనివాడు 50,000 తప్పులు చేస్తాడు. అందుకని లక్ష్యం కలిగి ఉండాలి. లక్ష్యం కలిగి ఉండాలి. 2036కి ఏమిటి నేను? ఒక్కోసారి ప్లాన్ అయ్యింది. దానికోసం మెట్లు కట్టండి. ప్రయత్నం చేయకపోతే ఏమీ అవ్వదు. మా గురువుగారు చెప్పారు. తల్లి ఏం పేరు? అశ్విత. బిగా మీకు అర్థమవుతుందా? 2036కి నేను ఏం చేయాలి? ఓ లక్ష్యం ఉండాలి. ఒకసారి ఆ లక్ష్యం చాలా పెద్దగా కనబడుతుంది, భయం కూడా వేస్తుంది. పెద్ద కొండ ఎడెక్కుతాం మనం, చూస్తేనే గుండె జారిపోద్ది. అయినా సరే నిలబడాలి, ప్రయత్నం చేయాలి. ఏనుగంత కొండ ఎందులో చిన్నగా అవుద్ది? ఆ పద్యం వచ్చా? ఎవరన్నా చెప్తారా? అద్దమందు కొండ కొంచెం అయ్యిండు. ఎవరు చెప్తారు? పద్యం ఎవరికి వచ్చి? తెలుగు పద్యం ఏంటి సార్? దాశరథి పుట్టిన నేల, పోతన పుట్టిన నేల, పాల్కూరికి సోమనాథుడు పుట్టిన నేల, భద్రాచల రామదాసు పుట్టిన నేల. ఓ పద్యం రాకపోతే ఎలా? ఇలాగే సంస్కార పిల్లలకి క్యాంప్ పెడితే మొదటి రోజులు పాఠశాల చెప్పని 3 రోజుల నుంచి అందరూ మానేసి తల్లు మా పిల్లలు ఎవరు మేము రావు పంపమని చెప్పారు. అందుకని నేను చేయట్లేదు. వీళ్ళకి నేర్పుతున్నారు కదా. ఏ పోతన పద్యం ఎవరికైనా ఒకరికి వచ్చా? పెద్దోళ్ళు వద్దు. సరే నేనే ఒకటి చెప్తాను, ఇప్పుడే నేర్చేసుకోండి. నీ పాద కమల సేవయు, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్
తాపసమందార మాకు దయసేయగదే. ఇది అడగాలి, బాగుంటుంది. ఈ పద్యం 1 వీక్లో నేను నేర్చుకుంటానండి అన్నలు చేస్తాను. అదేంటి అన్ని చేతులు లేస్తాయనుకున్నా? వీక్లో నేర్చుకోలేనంత వీక్గా ఉన్నారా? 4 లైన్లు రా, అంతే అదవలా? 4 లైన్లు రావా? ఇప్పుడు వచ్చేయాలి నన్ను అడిగితే. సరే, షార్ట్ కట్లో ఇంకోటి చెప్పనా? ఇప్పుడు నేను 1 మినిట్లో నేర్చుకున్నా. ఒక ఆయన ఫోన్ చేశాడు, పొద్దున్నే ఫోన్ ఎత్తా, స్వామి 1 మినిట్లో పద్యం వచ్చేద్దే చెప్పండి అన్నారు. 1 మినిట్లోనా? మరి నాకు వినడం నేర్చుకోవడం ఇష్టమైన పని. చెప్పండి అన్న, చెప్పేశారు. మీకు వచ్చేది చూడండి. నమస్కారం పెట్టిన. పుష్పేషు జాజీ పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కాంచి పుష్పేషు జాజీ పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కాంచి. ఇంతే. మీరు ఇలా అనుకుంటే ఏం గుర్తుంది? పుష్పేషు జాజి. పుష్పాల్లో జాజి గొప్పది, పురుషుల్లో విష్ణువు గొప్పవాడు, నగరాల్లో కాంచీపురం గొప్పది, అందమైన స్త్రీల్లో రంభ గొప్పది. అంతే. పద్యం నేర్చుకోవాలి. మద్యం బ్యాచ్ వల్ల ఈ దేశానికి ఏం ఉపకారం లేదు. పద్యం బ్యాచే కావాలి. అర్థమైందా? ఊపు తెచ్చేదేంటి? పద్యమా మద్యమా? వాడు అలా ఒప్పుకోడాడు, ఆడు అదే అంటాడు. గవర్నమెంట్కి కూడా ఊపి తెచ్చేది అదే కదా. కానీ నైజామును తరమడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో వేల మంది బలైపోయారు. అప్పుడు పాట రాశారు, గుర్తుందా? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండికి వస్తావు కొడకో నైజాము సక్కరోడ. ఏ బండికి వస్తావు కొడకో నైజాము సక్కరోడ. వాడు నాజీలను మించిన నైజాం సర్కార్ అన్నాడు. మనకి ఎంతమంది తెలుసు? వాడు మన తల్లుల, మన నాయనమ్మల, మన అమ్మమ్మల తాలిబొట్లు లారీలు కొద్దీ తెంచాడని, వాళ్ళ మానాలు ప్రాణాలు తీసాడని తెలుసా? పోనీ సాంగ్ పాడతాను, ఏ సినిమాలో చెప్తారులే, ఎందుకు చెప్పరు? ఈ మధ్యదే కొమరం భీముడో ఎందుకు చెప్పరు? చెప్తారు. చెప్పబోదా? చెప్పారు, ఎందుకు చెప్పరు? నానా ఇలా సరదాగా ఉందాం. కానీ నేను నా బాధ ఏమిటంటే, ఈ ఇంకో 10, 20, 30, 40, 50 ఏళ్ళ తర్వాత ఈ ఆనందం ఉండాలి. ఇంకో 100 ఏళ్ళు పోయిన ఈ సంతోషం ఉండాలి. వచ్చే తరం కూడా ఆనందంగా జీవించాలి. ఒక తల్లిని అందరూ దుర్భాషలాడారు, నీ కొడుకుని సరిగా పెంచలేదు అని. ఆవిడ పాపం చివరి దశలో అలా బాధలు పడుతూ అవమానాలతో చనిపోయింది. ఎవరా తల్లి? విజ్ఞానాదేవి. ఆవిడ ఎవరంటే అలా ఎవరికి తెలియదు. ఇంత పెద్ద ఛాతితో తుపాకీ ఇలా పట్టుకుని మీసం మెలేసినటువంటి, యజ్ఞోపేతం కలిగినటువంటి, ఒక ఇదం క్షాత్తం మిదం బ్రాహ్మ్యం అనే దానికి ఒక ప్రతీకగా నిలబడినటువంటి ఆజాద్ చంద్రశేఖర్. ఆయన బుల్లెట్లో మరి 6 ఉంటాయి కదా రౌండ్, 5 గుళ్ళు ఎప్పుడు కాల్చేసే దానికి రెడీగా పెట్టుకునేవాడు. ఒక్క గుండె ఎప్పుడు పెట్టుకునేవాడు. ఎందుకని? వాళ్ళ చేతుల్లో చావకూడదు. అలాంటి స్థితి వచ్చింది. ముందుగానే స్నేహితుడు చెప్పాడు, నేను ఎప్పుడైనా ఆహుతి అయిపోవచ్చు ఈ స్వతంత్ర పోరాట జ్వాలల్లో, మా అమ్మని నువ్వు చూసుకోవాలని. పాపం ఆయన, ఆ స్నేహితుడే ఏదో పల్లెటూరు తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మలా చూసుకున్నాడు. కానీ 30 ఏళ్ళు రాకుండా 29 ఏళ్లకే ఆజాద్ అమరుడయ్యాడు. ఎవరి కోసం?
అవునా కదా? సాకల ఐలమ్మ ఫైట్ చేసిందండి. ఎవరి కోసం? మన అస్తిత్వం కోసం, మన నేల కోసం, మన గౌరవం కోసం, మన సంస్కృతి కోసం. మీకు తెలియని ఒక విషయం చెప్పాలి. సమ్మక్క సారక్క విషయంలో ఏదో కాకతీయ రాజులు వాళ్ళని ఏదో చేశారని ఒక తప్పుడు కథనాలు అల్లుతూ ఉంటారు ఈ కమ్యూనిస్ట్ ఎరకొక్కలు. కానీ వాస్తవానికి వాళ్ళ మీద దాడి చేసింది ఈ మరకలు. అది మీరు తెలుసుకోవాలి. మనకి గిజ్జాలు పెట్టడానికి, విడగొట్టడానికి ఇలాంటి కథలన్నీ అల్లుతుంటారు. ఈ దేశ నాశనాన్ని కోరుకుంటున్నది, ఈ దేశాన్ని ముక్కలు చేసింది ఎడారి మతాలు. ఇప్పుడు కరుణాపురం, దాని అసలు పేరు అదే పెండ్యాల. ఏం పెండ్యాల? అది ఎలా మారింది? వాడి దగ్గర సొమ్ము ఉంది, కొనేసాడు. మన దగ్గర మన కాడ సొమ్ములే దమ్ములే, ఈ దుమ్ములో కలిసిపోవడమే ఉంది. మారదామా వద్దా? మాట్లాడదామా వద్దా? కొట్లాడదామా వద్దా? నిలబడదామా వద్దా? జిందగీ నమిలేగా మళ్ళీ రాదు. ఓ 2 కథలు చెప్తాను, ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. రెడీ? బంద్ చేయి. మళ్ళీ